హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రతీష. ఆడవాళ్ళకి చాలా మనకి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చీమ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందని కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అది ఎందుకు వస్తుందో ఈరోజు చూద్దాం. నార్మల్గా ప్రైవేట్ ఏరియాస్లో యాప్సెస్ గా ఫామ్ అయితే దాన్ని యూజువల్ గా పెరీనియల్ యాప్సెస్ కానీ బార్తోలిన్ యాప్సెస్ కానీ అంటూ ఉంటాం అనమాట. అసలు ముందు అది ఎందుకు తరచూ చూస్తూ ఉంటారు అనేది చూద్దాం. అక్కడ నార్మల్ గా వెజైనా ఫ్లూయిడ్స్ సెక్రీట్ అవ్వడానికి కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఇరిటేట్ అయినప్పుడు, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి యాప్సెస్ లాగా ఫామ్ అవుతాయి. అంటే ఆ ప్లేస్ లో చీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక స్వెల్లింగ్ లాగా వస్తూ ఉంటుంది. 30 to 40 years మధ్యలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు. కాబట్టి ఏమేమి సింటమ్స్ ఉంటాయో చూద్దాం. చాలా నొప్పి ఉండటం, ఆ ప్లేస్ లో స్వెల్లింగ్ లాగా మారటము, తర్వాత ఫస్ట్ డిశ్చార్జ్ రావడము, తర్వాత ఫీవర్ రావడము, తర్వాత సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు చాలా పెయిన్ ఉండడము లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇవి రాకుండా అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆ ఏరియాలో అంటే క్లీన్ గా ఉంచుకోవాలి ఎప్పుడు వెజైనా ఏరియా, అండ్ డ్రైగా ఉంచుకోవడం మంచిది. చాలా మంది టైట్ క్లోతింగ్ ప్రిఫర్ చేస్తారు. అలాగా వాడడం వల్ల కూడా అక్కడ ఉన్న స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇలాంటి యాబ్సెసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఎక్కువ సార్లు షేవ్ చేస్తూ ఉంటారు ఆ ఏరియాస్ ని. సో అది కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువ సార్లు కాకుండా అప్పుడప్పుడు అది కూడా ట్రిమ్ చేసుకోవడం బెటర్, వ్యాక్సింగ్ కన్నా అండ్ తరచూ షేవింగ్ కన్నా కూడా. అండ్ ఎప్పుడు ఆ ప్లేస్ ని డ్రైగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది. అంటే యూరిన్కి వెళ్ళిన తర్వాత టిష్యూ పేపర్ తో వైప్ చేసుకుని డ్రైగా పెట్టుకోవాలి. సో ఇలా చేయడం వల్ల కొంతవరకు అవాయిడ్ చేయగలం. కానీ కొంతమంది అలా వచ్చినా కూడా, స్వెల్లింగ్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆగిపోతూ ఉంటారు. అలా చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ తరచూ రికరెంట్ గా, అంటే మళ్ళీ రావడం, తగ్గిపోయి మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ స్వెల్లింగ్ లాగా రావడం చూస్తూ ఉంటాము. అలా అవ్వడం వల్ల అవే ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గా మారచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ గా మారచ్చు, అండ్ ఒక్కొక్కసారి సెప్సిస్ కూడా వస్తుంది. కంప్లీట్ బాడీకి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా అలాగా స్వెల్లింగ్ కనిపిస్తే, ఆ చీము పట్టడం మీరు నోటీస్ చేస్తే ఇమీడియట్ గా డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఒకసారి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చాలా మంచిది. లేదంటే ఆ ప్రాబ్లం బట్టి ఒక్కొక్కసారి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. చిన్నపాటి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే తరచూ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆ స్వెల్లింగ్ ని ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్ లో ఆ యాబ్సెస్ ని క్లియర్ చేస్తాము సర్జరీ ద్వారా. అండ్ ఇలాంటి టిప్స్, అంటే ఆ ప్లేస్ ని శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కువ సార్లు షేవ్ చేయకపోవడం అనేది డెఫినెట్ గా పాటించాలి. అండ్ మీకు ఒకసారి అలాంటి స్వెల్లింగ్ కనిపిస్తే డెఫినెట్ గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి గైనిక్ ఇష్యూస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.